IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఎవరెవరు మంత్రి పదవులు దక్కే అవకాశం? ఏం సార్ మంత్రి పదవులు ఎవరెవరు దక్కే అవకాశం? నాకు తెలిసి ఎంపీకి లావు శిక్ష దగ్గరికి వస్తే బాగుంటుంది. ఒకటి మంత్రి పదవులు ఎక్కడ విజయవాడలోనా? అసెంబ్లీలో మంత్రి పదవులు ఎవరెవరు? మంత్రి పదవులు ఎరపతినేని బాగానే ఉంటుంది. ఎరపతినేని బాగానే ఉంటుంది. అండ్ దెన్ రవి కూడా బాగానే ఉంటుంది. అద్దంకి రవి కూడా బాగానే ఉంటుంది. సో వాళ్ళిద్దరికి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు కదా. అండ్ దెన్ పరిటాల సునీత కూడా బాగానే చేస్తుంది. మీ అభిప్రాయం ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం? ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్. మా జిల్లా ప్రకాశం జిల్లా, అది ఆయనకు దక్కే అవకాశం ఉంది. నెల్లూరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీనియర్స్ ఉన్నారు చాలామంది. ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఓకే సార్, పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పదవికి జగన్ గవర్నమెంట్లో పెద్ద ప్రిఫరెన్స్ ఏం లేదు. డిప్యూటీ సీఎంలుగా 4-5 పెట్టినారు. వాళ్ళకేం ప్రిఫరెన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఈ చంద్రబాబు గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో చూడాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, ఏమనుకుంటున్నారు? అమ్మ దైవ నిర్ణయం. ఎవరైనా మంచి చేయాలి ప్రజలకి, అంతే కదా. ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ ప్రజలు నెమ్మదిగా ఉంటే బాగుంటుంది అమ్మ, సంతోషిస్తే బాగుంటుంది, అంతే కదా. ఒక నాయకుడు ఎంచుకున్నారంటే ప్రేమగా చూడాలి, ప్రజలను కూడా నమ్మి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, ఏమంటున్నారు? ఏమంటాం, మంచిగా జరిగిద్ది అనుకుంటున్నాం. ఏం కోరుకుంటున్నారు ప్రజలు? 6 హామీలు ఇచ్చారు కదా, మంచిగా జరగాలనుకో. అదే జగన్ ఓటమి కారణాలు ఏంటంటారు? ఓటం కారణాలు ఏముందా, డబ్బులు వేసాను అనుకుంటున్నాడు కానీ అభివృద్ధి ఏం లేదు కదా. అదే కారణం. చంద్రబాబు నాయుడు చేయగలుగుతారా? చేయగలడనే గెలిపించారు కదా, అంతేనా? చేయగలడనే కదా గెలిపించింది. అది పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉందంటే కూటమి గెలుపులో? ఆయన కూడా ముఖ్య పాత్ర ప్రకటించాడు కదా. కొత్తగా రాష్ట్రంలో కూటమి ఏర్పడింది, ఎలా చూస్తారు? కొత్తగా కూటమి ఏర్పడిపోయింది, రాష్ట్రంలో కూటమి ఏర్పడింది కదా, ఎలా చూస్తారు? ఏది ప్రభుత్వం కొత్త ప్రభుత్వమా? తెలుగుదేశం ప్రభుత్వమా? పర్వాలేదు, మంచిగానే ఉంటుంది అనుకుంటున్నా. ఏం ఆశిస్తున్నారు ప్రజలు? ప్రజలు ఏం ఆశిస్తున్నారు అంటే ఏది ఆశిస్తున్నారు తెలియదు. ఏది పథకాలు ఏమి చెప్పినాడో చంద్రబాబు నాయుడు అవి చేస్తే బాగుంటుంది. అంటే జగన్ మీద ఎక్కువ పథకాలు ఇస్తా అన్నాడు కదా, మరి చేస్తే బాగుంటుంది ప్రజలకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి చేస్తే బాగానే ఉంటుంది. పథకాలు ఇస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సార్, కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా? పవన్ కళ్యాణ్ మనకు తెలియదు అంతగా, కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు చేస్తే బాగుంటుంది. కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఎలా చూస్తున్నారు? కొత్తగా కూటమి ఏర్పడింది, బాగుంది. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలా. గవర్నమెంట్ మన రాష్ట్ర అభివృద్ధి బాగా కావాలా. చంద్రబాబు అయితే చేస్తాడు, అది మాత్రం పక్క. ఓకే, ఎలాంటి ఏమేమి చేస్తే బాగుంటుంది? ఏమేమి చేస్తా అంటే కరెంటు 24 hours ఉండాలా, వాటర్ ప్రాబ్లం ఉండకూడదు. ఓకే, ఈ ముసలోళ్ళ పెన్షన్, వికలాంగుల పెన్షన్ ఆపకూడదు. ఎందుకంటే ముసలోళ్ళకు మనం ఏం చేయలేము. వాళ్ళకు ఇంట్లో అమ్మ నాయన ఏకపోయినా కూడా గవర్నమెంట్ ఇచ్చే ఒకరో బాగుంటుంది. ఇది పక్క, ఇంతకంటే ఇంకేం చేయొద్దు. ఈ జీతం పెంచమైనా పర్వాలే, వీళ్ళకి మాత్రం సేవ చేయాలి. అది జగన్ ఓటమి కారణాలు ఏమంటే? జగన్ ఓటమికి ఆయన కింద ఉన్నటువంటి సలహాదారుల వలన ఆయన ఓడిపోయాడని అంటున్నారు జనాలు, పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. అదే అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర సూపర్ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు. ఆయన యువకులకు మంచి చేస్తాడు అనుకున్నాము, చేస్తాడు, గ్యారెంటీ చేస్తాడు కూడా. ఆయన బాగుంటుంది పరిపాలన. అలా ఈ రాష్ట్రంలో ఇప్పుడు క్యాబినెట్లో మంత్రి పదవులు ఎవరికెవరికి దక్కే అవకాశం? క్యాబినెట్లో మంత్రి పదవులు అంటే పరిటాల సునీతకు రావచ్చు, తర్వాత అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, ఇంకా కొంతమంది ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, వాళ్ళకే ఇస్తారని ఆశిస్తున్నాము. అంటే జగన్ గారు ఇచ్చే హామీల కంటే ఇప్పుడు కొత్త పథకాలు ఎక్కువ ఇస్తామని చెప్పన్నారు కదా, అట్లా దాని మీద
పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వం అనేది ఒక దారిలో నడుస్తూ ఉంటే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు జగన్ ఓడిపోవడం కారణం ఏంటి? జగన్ ఓడిపోవడం కారణం ఏంటంటే ఒకరికొకలా చేస్తే ఇప్పుడు ఈ ఆటో వాళ్ళకి ఎందుకు ఆటో తోలుకోవట్లేదా? ఆటో తోలుకున్న వాళ్ళకి డబ్బులు ఎందుకు, మిషన్ కుట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఎందుకు? ఇవన్నీ వేస్ట్ ఖర్చులే కదా. మరి ఇవన్నీ వేస్ట్ ఖర్చులు అయినప్పుడు మరి ఆడేమో మనం ఏమైనా ఇద్దరం ఉన్నామా? ప్రజలు వేలల్లో ఉన్నారు, మరి వీళ్ళందరికీ అందాలి కదా. ఒకరికి అందకపోతే మళ్ళీ ఒక్కొక్కరు ఇదైపోతారు ఉంటారు కదా, దానికోసం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇచ్చే అవకాశం ఉంది అంటారు, కొందరికి ఇచ్చే చంద్రబాబు నాయుడు ఏంటంటే అందరికీ ఒకేలాగా అవకాశం ఇస్తూ ఉంటాడు. ఈయనకేంటంటే కొద్దిగా మెచ్యూరిటీ లేక, వాళ్ళ నాన్నగారికి మెచ్యూరిటీ ఉంది కాబట్టి అన్ని సర్దిదిద్దుకు వచ్చాడు. ఈయనకి మెచ్యూరిటీ లేక పక్కన ఉన్న వాళ్ళు అదిగో ఇదిగో అన్నట్టుంటే బాగోదు కదా. చూస్తారు కదా, జగన్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పడం జగన్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. హామీలు పెద్ద తేడా ఏం లేదు, దానికి దీనికి తేడా లేదు. హామీలు ఆయన మొదలుపెట్టాడు, తర్వాత ఈయన కొంచెం ఇంక్రీజ్ చేశాడు, దానికి ఇంకా ఇంక్రీజ్ చేశాడు. ఎలా ఉంటుందంట? మంత్రి పదవులు ఎవరెవరకు దక్కే అవకాశం ఉంది? మంత్రి పదవులు చెప్పలేనమ్మా, నాకు వాటి మీద అంతా ఇదిగా లేదు. మీ అభిప్రాయం ఎవరికైతే మంత్రి పదవులు వస్తాయి? నాకంత డీప్ నాలెడ్జ్ లేదమ్మా మంత్రుల పదవి గురించి చెప్పడానికి, నాకంతా ఏదో లేదు. అంటే సీనియర్లు ఉంటే డెవలప్మెంట్ బాగుంటుంది. అట్లాగే జూనియర్లు కూడా అవకాశం ఇస్తే జూనియర్లు కూడా సీనియర్లు చూసి ఫ్యూచర్లో వాళ్ళు డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందని చూసి నేర్చుకుంటా ఉన్నారు. సరే, రాజకీయ పరిణామంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ నేనేం చెప్పలేనమ్మా. కూటమి విన్నింగ్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంది? బాగానే ఉంటుంది, డెవలప్మెంట్ పరంగా బాగుంటుందని అనుకుంటున్నాం ఆయన చెప్పిన దాని విధానాలను బట్టి. ఫస్ట్ టైం కదా, దానికోసం. సార్, కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పాత్ర ఏమంటే తెలియదు, రేపు ఏ పార్టీ వస్తారని తెలియదు. మంత్రి పదవులు ఎవరెవరికి దక్కే అవకాశం? మంత్రి పదవులు ఎవరెవరికి దక్కే అవకాశం? ఏమని తెలియదు, రేపు వెళ్తే కానీ తెలియదు, మనకి పేర్లు మన సరే తెలియదు. కొత్తగా కూటమి ఏర్పడింది, ఎలా చూస్తున్నారు ప్రజలు? చూడటానికి ఇప్పుడేం బ్రహ్మాండంగా చేస్తారు. ఇప్పుడు వాటి గురించి ఏం సమస్య లేదు, బ్రహ్మాండంగా శాస్త్రం అనేది మా ఐడియా. అది ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఏం కోరుతున్నారు? ప్రభుత్వం ఇదే రాజధానిని మంచి అభివృద్ధి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కటి అదే కోరుకున్నది, గెలిపించింది కూడా అట్లా గెలిపించాం. కొత్తగా కూటమి ఏర్పడింది, ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నారు ప్రజలు? కూటమి ఏర్పడింది కదా, బాగానే చూస్తున్నారు. మాకు చంద్రబాబు నాయుడు వచ్చాడు, మాకేం బాగలేదు. చూస్తాడు, మమ్మల్ని బాగానే చూస్తాడు. గతంలో ఆయన వచ్చిన కానించి రేట్లు పెరిగిపోయినాయి, ఏముండే కరోనాలు బొరోనాలు అన్నీ. ఇచ్చేవాడికి ఇచ్చాడు, ఈయనోడికి ఇలేదు. అందుకని చంద్రబాబు నాయుడిని కావాలని గెలిపించుకున్నాం. అది పవన్ కళ్యాణాన్ని, చంద్రబాబు నాయుడిని. అది మా కూర్చే వాళ్ళకి కూడా మాకు ఆయనే చూస్తాడని ఆశ. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. బాగుండబట్టేగా గెలిపించుకుంది. అది